కల్మషం లేని రాజకీయ వ్యవస్థ విద్యార్థుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది అన్నారు వైఎస్ జగన్. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది అని, విద్యార్థులంతా జెన్ జెడ్ తరంలో ఉన్నారు అని, భావితరాలకు వారే దిక్సూచి అన్నారు వైఎస్ జగన్. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి అని, ఫలానా వాడు మా రాజకీయ నాయకుడు అని ప్రజలు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి అన్నారు వైఎస్ జగన్. స్కూల్కి వెళ్లే పిల్లలకు ఓట్లు లేవు అని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు అని, కానీ రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లేనని, అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకువచ్చాము అన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేశాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్గానే కనిపిస్తూ ఉండే. రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి, యూత్ అనుబంధ విభాగం రావాలి. చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. అనుబంధ విభాగాలు ఒకవైపున వేసుకుంటూ మరోవైపున 1 కోటి సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సో అవన్నీ కూడా మీరు దగ్గరుండి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ, అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి.